ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇక నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. తమ హాల్ టికెట్లను సరిచూసుకుని కేటాయించిన గదుల్లో కూర్చున్నారు. సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. మాస్క్ కాపీకి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర వసతులు కల్పించారు. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 10,022 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,453 మంది గైహాజరయ్యారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 144 సెక్షన్ అమలు చేశారు. స్టార్ట్ ఈరోజు ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 10,022 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు సార్. దీనికి సంబంధించి అన్ని సెంటర్స్లలో అన్ని విధాలమైన సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాం. మన యొక్క జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని విధాలు అందుబాటులో ఉండే విధంగా తగినంత ఫర్నిచరు, విద్యుత్ సప్లై, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. అండ్ మారుమూల ప్రాంతం వచ్చే విద్యార్థుల కొరకు బస్సు సౌకర్యం కొరకు మేము డిఎం మేనేజ్మెంట్తో మాట్లాడినాము. ఆమె దిశాస్ ఇచ్చింది. దానికి అనుకూలంగా గ్రామ ప్రాంతం వచ్చే విద్యార్థులకు అందుబాటులో విధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాము.